దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం, ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అద్భుతమైన కార్యాలతో ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించి నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకే మీరు సిద్ధపడండి. దేవుడి వాగ్దానం ద్వారా నిత్యంగా ఆశీర్వదించును గాక. చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ చరణం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కని వాక్యాన్ని దేవుడు మనకి వాగ్దానంగా మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎన్ని రకాల ఆధారాలు మరి బలాలు మరి కాపుదలలో ఉన్నప్పటికీ కూడా దేవుడే మనకి కేడెముగా ఉంటే, దేవుడే మమ్మల్ని కాపాడేవాడిగా ఉంటే ఇంకంత ధన్యత ఇంకెవరికి లేదనమాట. ఈ లోకంలో మరి దేవుడే మనకి కేడెముగా కలిగి ఉండడం అనేది ఇది గొప్ప ఆశీర్వాదం. అక్కడ అంటున్నాడు, నీవే నాకు అతిశయాస్పదముగా. అతిశయాస్పదము అంటే మనం దేన్ని బట్టి అతిశిస్తున్నాం ఈరోజు అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. దావీదు తన జీవితంలో అనేక విషయాల్లో మరి గొప్ప అతిశయించవచ్చు, కానీ నీవే నాకు అతిశయాస్పదము అని దేవుణ్ణి చెప్తున్నాడు. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని బట్టి మనం అతిశించడానికి లేదు, కానీ దేవుని బట్టి అతిశించినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే అక్కడ అంటున్నాడు, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. చూడండి, అనేక మంది మరి ఆస్తులు మరి మరి ఎన్నో రకాలుగా మరి గొప్ప ఘనతలు సంపాదించుకొని అవమానపడ్డవారు కూడా ఉన్నారు. అనేక రకాలుగా అతిశయించి కూడా మరి సిగ్గుపడి తలదించుకునే వారు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మనం కానీ దేవుని కానీ ఒక కేడెము గాను దేవుని బట్టి మనం అతిశయించేవారు గాను ఉన్నప్పుడు మన తల ఎత్తుకునేవాడిగా మనము తలెత్తుకొని ఈ లోకంలో గౌరవంగా జీవించేవారిగా దేవుడు ఈరోజు మనం చేయబోతున్నాడు. నిశ్చయముగా దేవుడి వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుంటూ నాతో పాటు ఏకీవించండి. మరి అనేక మందికి ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి దేవుని మహిమపరచండి. అలాగే అనేక మందిని ఇది యొక్క కార్యక్రమానికి ఈరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మీరు ఆహ్వానించండి, పరిచయం చేయండి. తద్వారా మీరు కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రేమగల పరలోక తండ్రి, నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఈ లోకంలో మాకు ఎన్ని రకాలుగా కాపుదల ఉన్న, భద్రత ఉన్న, క్షేమమున్న, అది క్షేమము కాదు, అది భద్రత కాదు ప్రభా. నీవే మాకు నాయన క్షేమము, నీవే మాకు కేడెము, నీవే మా అతిశయము, నీవే మా తల ఎత్తువాడుగా నువ్వు ఉంటానని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నువ్వెంతైనా ప్రభా ఇదిగో తండ్రి మరి ఆశించదగిన దేవుడు, మా అతిశయమైన దేవుడు, మా తల ఎత్తి మమ్మల్ని ప్రభా గౌరవప్రదంగా మార్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది వింటున్న వారి పట్ల, దీన్ని రిసీవ్ చేసుకున్న వారి పట్ల నిశ్చయముగా ప్రభా మీరు జరిగించినందుకు మీకు వందన, మీరు జరిగించి మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎవరు ఏ బంధకాలు ఉన్నారు, ఎవరు ఏ శ్రమలు ఉన్నారు, ఎవరు ఇబ్బందులు ఉన్నారు, ఎవరు ఏ తల దించుకునే స్థితిలో ఉన్నారు ప్రభా, ఎవరు ప్రభా ఏ కాపుదల లేకుండా ఉన్నారో వారందరికీ నజరేయుడైన యేసు నామములో నీవే కేడెముగా ఉందువు గాక తండ్రి. నీవే ప్రభా వారికి ప్రభా ఇదిగో తండ్రి మరి ప్రభా అతిశయముగా ఉందువు గాక. నీవే ప్రభా తల ఎత్తువాడిగా ఉందువు గాక తండ్రి. నీవే ప్రభా సమస్తమునకు ఆధారమైన దేవుడు కాబట్టి ఇదిగో తండ్రి మీరే ముందుకు నడిపించి ఈరోజు ఏ బలహీనత, ఏ వ్యాధున్నా, ఏ నాయన అప్పు సమస్య ఉన్నా ప్రభా
దాన్ని వేర్లతో సుత పగిలించి తీసివేసి నీ బిడ్డలు తల ఎత్తుకొని నిన్ను బిడ్డ అతిశించి నీ కాపుదల భద్రత నీవు కేడముగా కలిగి నిన్ను మయంపరిచేవారుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో ఇది వింటున్న వారందరినీ నీ నామములో దీవించుచున్నాం తండ్రి, ఆశీర్వదించుచున్నాం తండ్రి. మీరు అభిషేకించండి, తోడుగుండి బలపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.